హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. మేడం నమస్కారం. మేడం షర్మిల గారి గురించి అంటే తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు, పోటీ కూడా చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. సో ఇప్పుడు మళ్ళీ ఏపీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు, అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏంటి మరి ఆమె రాజకీయ ప్రస్థానం పైన మీ ఒపీనియన్ ఏంటి? కొందరేమో లేదు అన్నకే మద్దతు తెలుపుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా అని చెప్పేసి అంటున్నారు. మరికొంతమంది లేదు చంద్రబాబు గారే కాంగ్రెస్ పార్టీలోకి కావాలని షర్మిల గారిని దించారని మరికొందరు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి మేడం దీనిపైన? ఇవాళ భారతీయ పౌరురాలు అయి ఉండే ఆవిడ ఒక రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు ఉంది. అవును. మనం చరిత్రలోకి వెళ్ళి చూసుకుంటే జాతీయ కాంగ్రెస్ ని పెట్టింది ఒక విదేశీరాలు, ఏవో హ్యూమ్ గారు పెట్టారు మన కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే ఆవేళ భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చాలామంది జాతీయోద్యమంలో ఉన్నప్పుడు విదేశీయులు కూడా చాలామంది వచ్చి ఇవాళ ఈ బ్రిటిషర్స్ని గనక మనం శ్వేత జాతీయుల్ని మనం ఎదుర్కొనకపోతే ఈ తెల్లవాళ్ల పాలన కింద మనం నలిగిపోతాము అని చెప్పి ఎందరో అంతర్జాతీయంగా కూడా చాలామంది మనకి సహకారం అందించారు. మన స్వాతంత్ర పోరాటానికి వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. అంటే దీని అర్థం విదేశీయులు వచ్చి కూడా మన దేశంలో రాజకీయాలు చేసిన పరిస్థితి ఉన్న ఆ రోజుల్లో, అంటే ఆ సందర్భం అలాంటిది, అవసరం, కాలం అవసరం అది చేసినప్పుడు. ఈవేళ మన భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఆమె ఒక పార్టీ పెట్టే హక్కు ఉంది, ఆ పార్టీని మూసేసుకునే హక్కు ఉంది, ఆ పార్టీని ఇంకొక పార్టీలో విలీనం చేసే హక్కు ఉంది, ఇంకో పార్టీని తన పార్టీలో విలీనం చేసుకునే హక్కు ఉంది. ఇన్ని హక్కులు ఉండగా అసలు ఆవిడ ఎందుకు వచ్చింది అని మాట్లాడడం అది పెద్ద బూతు మాట కింద లెక్క. అవును. అలాగే ఆమెని చంద్రబాబు నాయుడే రప్పించారు అనడం ఇంకొక బూతు మాట. అవును. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అట్లా తీసుకోదలుచుకుంటే తన పార్టీలోకి తీసుకుంటాడు కదా, కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పంపిస్తాడు? ఇప్పుడు ప్రత్యర్థి యొక్క చెల్లెలే వచ్చి నా పార్టీలో చేరింది అంటే నాకెంత జోష్ వస్తుంది. నిజంగా షర్మిల తన మాట వినేదే అయితే గనక తన పార్టీలోనే చేర్చుకుంటాడు కదా. సరే, ఇకపోతే అన్నకే సపోర్ట్ చేస్తుంది అనే మాట కూడా ఒట్టి అబద్ధపు మాట. ఎందుకంటే అన్న ఆవిడని ఎన్ని కష్టాలు పెట్టాడో ప్రపంచం మొత్తానికి తెలుసు, ఆమెకి తెలుసు. పడిన ఆవిడకి తెలిసాకే కదా మనందరికీ తెలిసేది. మరి ఆవిడికి రాజకీయ భవిష్యత్తు లేకుండా, ఆర్థిక స్వాతంత్రం లేకోకుండా, వాడుకున్నన్ని రోజులు వాడుకుని, రాజకీయంగా మానసికంగా వాడుకుని, కుటుంబానికి అండగా ఉన్న ఆవిడ్ని తను జైలు నుంచి బయటికి రాగానే కొన్ని రోజులు తన ఎలక్షన్స్ కాలం అంతా, ఎలక్షన్ల వరకు 2019 ఎలక్షన్స్ వరకు కూడా ఆవిడ్ని ఇష్టారీతిన ఆవిడ సేవలు వినియోగించుకొని అంతా అయిపోయిన తర్వాత కూరలో కరివేపాకులాగా తీసి పారేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం ఇది. తల్లిని పంపించేశాడు, తల్లిని గౌరవాధ్యక్షురాలుగా తీసేయించింది కూడా చంద్రబాబు నాయుడేనా? కాదు కదా. మరి అది కూడా అంటే ఇంక మనం ఏమి చెప్పలేము. అవును. మరి ఈ పరిస్థితుల్లో ఏ రకంగా చూసినా కానీ ఆవిడికి అంత అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఆమె ప్రతీకారం తీర్చుకోకుండా ఎట్లుంటుంది? తప్పేముంది దానికి? ఆమెను ఇన్ని రకాలుగా నష్టపెట్టిన వ్యక్తిని ఇంకా అన్న అన్న అని పూజించాలా? ఇదేమన్నా రక్త సంబంధం సినిమానా? కాదు కదా. పైగా ఆమె అసలు ఎంపీగా పోటీ చేయాల్సిన ఆవిడ, కడప ఎంపీగా పోటీ చేయాల్సిన ఆవిడని ఎంపీగా పోటీ చేయనివ్వలేదు అవినాష్ రెడ్డి కోసం. అవినాష్ రెడ్డి ఎవరు? తన భార్య తరపు చుట్టం. వాళ్ళ కోసం తల్లిని చెల్లిని పక్కన పెట్టేశాడు. ఎందుకు? రేపొద్దున నేను ఎప్పుడన్నా జైలుకి వెళ్తే వీళ్ళిద్దరూ ఏమన్నా సీఎంలు అయిపోతారేమోనని భయం వేసి, తల్లి గౌరవాధ్యక్షురాలు, చెల్లేమో రాజకీయాల్లో ఉన్నది. భారతీదేవికి రాజకీయాలతో సంబంధం లేదు ఏ రోజు, ఆమె వ్యాపారాల్లోనే ఉంది. కానీ తన ఇంటి నుంచి ముఖ్యమంత్రి స్థానం ఎక్కడ తప్పిపోతుందో అని చెప్పి తల్లి కూడా నాకేం తెలుసులేమ్మా నువ్వే చెయ్యి ముఖ్యమంత్రి అని తల్లి అంటది. అప్పుడు చెల్లి ముఖ్యమంత్రి అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇలా చేసిన తర్వాత ఆమె రాజకీయ పార్టీలోకి వస్తే తప్పేంటి? అందులో ఆమె వెళ్ళింది కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి? తన తండ్రి ఉన్న పార్టీ. పైగా ఆమె చెప్పింది కదా, నా తండ్రికి రాహుల్ గాంధీని పిఎంగా చూడాలని అనుకున్నాడు,
మా నాన్న కోరిక నేను నెరవేరుస్తాను, రాహుల్ పిఎం అయ్యేదాకా నేను పనిచేస్తాను, కష్టపడి పనిచేస్తాను, పార్టీ ఆదేశాలకు భద్రాలనై ఉంటాను, క్రమశిక్షణతో ఉంటాను అని చెప్పింది. అవును. అసలు ఈ క్రమశిక్షణ నీకు ఎక్కడ ఏడ్చింది? నీకు ఈ క్రమశిక్షణ లేకనే కదా సోనియా గాంధీతో సున్నం పెట్టుకున్నావు. నువ్వు పెట్టుకుని పాదయాత్రలు చేస్తేవి. అసలు తండ్రి శవం ఉన్నప్పుడే నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నం చేస్తేవి. నువ్వు ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు నా చెల్లెల్ని ఎవరో మాయ చేసేశారు, ఎవరో ప్రోద్బలంతో నా చెల్లెలు పార్టీలోకి వచ్చింది, నా మీదే యుద్ధం చేయడానికి వచ్చింది, దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, దీని వెనక లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, పైగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఈ పరిస్థితులన్నీ ఇలా రావడానికి కారణమే నువ్వు. అది నువ్వు ఆలోచించుకుంటే నీకు అర్థమవుతుంది నేను చేసిన తప్పులేంటి అని ఆలోచించుకుంటే ఇప్పుడు జరిగిన కానీ నీ శక్తి ముందు షర్మిల ఏం చేస్తుందిలే అనుకోవచ్చుగా. షర్మిల్ని నువ్వు అంత తక్కువ అంచనా వేయబట్టే కదా ఇక్కడ దాకా వచ్చింది. అవును. అదే ఉద్దేశంతో ఉండు, ఏది జరిగితే జరుగుతుంది. పైగా ఇప్పుడు ఆమె వచ్చింది అని చెప్పి ఆమె చేత ఆమె మీద నీ సోషల్ మీడియా గుంపుతోటి కారు కూతలు గుయిస్తున్నావు. వాడెవడో అమెరికాలో ఉండేవాడు కూడా అదే మాట. అసలు ఆమె వైఎస్ షర్మిల ఎట్లా అవుతుంది? ఆమె భర్త ఇంటి పేరు కదా ఆమెకు వస్తుంది, ఆమె కావాలని వైఎస్ అని పెట్టుకుంటుంది. నీకు పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ షర్మిల, నీకోసం తెలుగుదేశం మీద కేసులు పెట్టాల్సి వచ్చినప్పుడు వైఎస్ షర్మిల, జగనన్న బాణం అప్పుడు వైఎస్ షర్మిల, ఇప్పుడు మటుకు వైఎస్ షర్మిల కాదు. అసలు నువ్వెవడోరా చెవటానికి? అంటే తండ్రి ఇంటి పేరు ఇష్టమైతే పెట్టుకుంటుంది, అది ఆమె ఇష్టం. నువ్వెవడో చెవటానికి కాదని చెవటానికి. అందుకని ఇలాంటి సోషల్ మీడియా కుక్కలను అందరినీ ఉసుకొల్పుతున్నావు నువ్వు మాంసం ముక్కలేసి. దీనివల్ల ఆమె వ్యక్తిగత జీవితంలోకి వచ్చేస్తున్నారు వీళ్ళంతా. ఆ వ్యక్తిగతంగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తేనే మాట్లాడుతున్నారు. లేదు వాళ్ళు హుషారు కొద్దీ వచ్చారు అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చుగా, నా చెల్లి నన్ను మాటలు అంటారా మీరు? అంటానికి వీల్లేదని చెప్పొచ్చు కదండి. చెప్పచ్చు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఈవేళ ఉన్న పరిస్థితుల్లో షర్మిల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అక్కడ మళ్ళీ పునరుజ్జీవింపజేస్తుంది అనే ఒక నమ్మకం అయితే ఉంది. ఆమె దగ్గర ఆ చరిష్మా ఉంది, కష్టపడగలదు, అవసరమైతే ఇంకో పాదయాత్ర చేస్తుంది, పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ పార్టీలోకి రప్పించడానికి ఆమె చేయగలదు, ఆమె దగ్గర సత్తా ఉంది. ఓకే మేడం, ఇదంతా చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక నెరేషన్ ని బయటకు తీసుకొచ్చారు. అంటే తండ్రిని చంపిన పార్టీలోనే కూతురు చేరింది అన్న సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం చూస్తున్నాం. మరి దీన్ని ఎలా చెప్తారు మీరు? మరి ఇప్పుడు ఆ రోజు ఏం చెప్పారు? అంబానీలును సోనియా గాంధీ కలిసి మా నాన్నని చంపారు అని, వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపారని సాక్షిలోను, సాక్షి పేపర్లోను, సాక్షి టీవీలోను చెప్పారు. మరి అది నిజమైంది మీరు నమ్మితే గనక అంబానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి, ఆయన వ్యాపారస్తుల వాళ్ళకి రాజ్యసభ ఎంపీ ఎందుకు ఇచ్చారు? ఇవ్వకూడదు కదా. అవును, రైట్. అంటే మీరు చెప్పే దానిలో మీరే విభేదిస్తున్నారు. అంటే ఇప్పుడు అవసరానికి అవసరమైనట్లు ఒక వంటకం తయారు చేయాలని చూస్తున్నారు. రైట్. అంతకంటే ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదు. ఓకే. ఆవిడ సోనియా గాంధీ ఎలా చేసింది, సోనియా గాంధీ చేసింది అని అంటే, మరి ఆమె ముఖ్యమంత్రి ఇచ్చేసేసి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ఉంటే ఆ రోజు సైలెంట్ అయిపోయారు, మాట్లాడేవాళ్ళు కాదు కదా. అవును. అందుకని ఇన్ని మాటలు మాట్లాడేది అనవసరం. ఆ రోజు సాక్షాత్తు అంబానీ వాళ్ళకి సంబంధించిన రిలయన్స్ స్టోర్లు కూడా పగలగొట్టారు మీరు, పెట్రోల్ బంకులు పగలగొట్టారు. ఆ ఆవేశం ఏమైంది? ఆ తర్వాత ఎందుకు ఇచ్చారు ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఎందుకు ఇచ్చారు? దీనికి సమాధానం చెప్పి మాట్లాడాలి, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు బాల్ వాళ్ళ కోర్టులో వేసాం, ఏం చెప్తారో చూద్దాం.